హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడి తర్మ. ఈరోజు మనం సొగస్చూడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. మన ఫస్ట్ సారీ వచ్చేసి పట్టులోనే కంచి కళాక్షేత్ర పట్టు అండి. ఇది టోటల్గా మనకి ప్యూర్ కంచి పట్టులో వస్తుంది. కాకపోతే ఏంటంటే దీంట్లో మనకి చిన్న చిన్న బుటీ స్టైల్లో ఇస్తారనమాట. డిజైనింగ్ అంతా కూడా కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు, అంటే గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు. శారీ మెయిన్ అంతా కూడా మనకి డార్క్ గ్రేప్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. 2 కలర్స్తో ఇచ్చారనమాట. ఇక్కడ మాత్రం మనకి 2 బ్లాక్స్ లాగా తీసుకున్నారు. పళ్ళు అంతా ఒకటే టైప్ ఆఫ్ డిజైన్ కాకుండా 2 వేరియేషన్స్ చూపించారు. ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి మందార పూల డిజైన్, 2 కలర్స్ కాంబినేషన్, పింక్ అండ్ ఎల్లో కలర్, మస్టర్డ్ ఎల్లో కలర్ తీసుకుని మిగిలిన క్రీపర్ పార్ట్ మొత్తం కూడా గోల్డ్ కలర్ ఇచ్చారు. ఇది వచ్చేసి 1 బ్లాక్. ఇంకొక బ్లాక్లో వచ్చేసరికి మొత్తం అంతా కూడా బ్యాక్గ్రౌండ్ జరీ డైమండ్ లాగా ఉండేసి దానిపైన అంతా కూడా మనకి ఒక క్రీపర్ని, వన్ సైడ్ అంతా మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఫ్లవర్ డిజైన్, ఇంకొక సైడ్ అంతా కూడా పింక్ కలర్తో ఇచ్చేసి ఒక అంటే బోర్డర్ స్టైల్ కడ్డీ బోర్డర్ లాగా ఇచ్చారనమాట. ఇది టోటల్గా 1 మీటర్ పళ్ళు ఉంటుంది. శారీ మొత్తం చూద్దాము. శారీలో బోర్డర్స్లో వేరియేషన్ ఉంటుందండి. పైన వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ 2 సైడ్స్ చిన్న గోట్ వర్క్ స్టైల్లో ఇచ్చేసి మిడిల్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ ఇచ్చారు మనకి కడ్డీ బోర్డర్. సెకండ్ వైపు సేమ్ బోర్డర్ ఇస్తూనే ఎక్స్ట్రా మనకి బ్లూ కలర్ బోర్డర్ కూడా యాడ్ చేశారు. దానిపైన మనకి గోల్డ్ కలర్తో ఒక లైన్ కూడా కంటిన్యూ అవుతుంది. ఆ మిడిల్ పార్ట్లో ఉన్న ఫ్లవర్ డిజైన్ చూసినట్లయితే మీకు మందార పూల డిజైనే కంటిన్యూ చేశారు. ఒక మస్టర్డ్ ఎల్లో కలర్ ఒకటే కలర్ కాంబినేషన్ ఉండే విధంగా ఇచ్చారనమాట. ఒక చిన్న బర్డ్ అండ్ ఫ్లవర్ ఇచ్చారు. శారీ మొత్తం కూడా సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఇక్కడ మనకి 2 కలర్స్ వేరియేషన్ ఉంటుంది. ఒకటి గ్రీన్ కలర్, ఇంతకుముందు మనం శారీలో చూసినట్లే గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఒక ఫ్లవర్, తర్వాత ఇంకొకటి వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో కలర్ ఇచ్చారనమాట. అంటే సింగిల్ ఫ్లవర్ కాంబినేషన్ తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ కలర్ కాంబినేషన్ శారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. పళ్ళు అనేది గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి సేమ్ కలర్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ తీసుకున్నారు. పైన సేమ్ బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ అవుతుంది. సెకండ్ వైపు చూసినట్లయితే కనుక బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్తో ఒక బోర్డర్ ఇచ్చారు కదా, ఆ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కాకపోతే దానిపైన ఉన్నటువంటి ఫ్లవర్ డిజైన్ అనేది మనకి మిస్ చేశారనమాట. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 4950 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి అరుంధతి పట్టు అండి. లైట్ కలర్స్ కాంబినేషన్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా వీట్ కలర్ కాంబినేషన్ క్రీమ్ కలర్ ఉంటుంది. ఇక్కడ డార్క్ రాణి పింక్ కలర్, ఇక్కడికి వచ్చేసరికి మనకి లైట్ షేడ్ కనిపించే విధంగా పింక్ కలర్ తీసుకున్నారు. షేడెడ్లో వచ్చింది మనకి 1 మీటర్ పళ్ళు అంతా కూడా. ఇక్కడ దీంట్లో ఏంటంటే మనకి డిజైనర్ పళ్ళు ఇచ్చారండి. 2 సైడ్స్ బోర్డర్ అనేది మనకి బ్లూ కలర్ కాంబినేషన్ మీనా వర్క్తో ఒక టర్నింగ్ క్రీపర్ లాగా ఒక కడ్డీ బోర్డర్ స్టైల్లో తీసుకున్నారు. ఈ మిడిల్ పార్ట్లో డిజైన్ చూసినట్లయితే బ్లూ కలర్ మీనా వర్క్స్ లాగా మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి మిగిలినంతా క్రీపర్ పార్ట్ అంతా కూడా అంటే కొంచెం అన్ఈవెన్గా ఉండే విధంగా తీసుకున్నారు. ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి చిన్న చిన్న బర్డ్స్ స్టైల్లో ఇచ్చారనమాట. ఇది టోటల్గా మనకి 1 మీటర్ పళ్ళు ఉంటుంది. ఈ శారీకి లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ శారీ. 2 సైడ్స్ కూడా మనకి జరీ బోర్డర్ ఇచ్చారండి, కడ్డీ బోర్డర్. కాకపోతే ఏంటంటే శారీ క్రీమ్ కలర్ అవడం వల్ల మనకి ఇది సెల్ఫ్ కలర్ కాంబినేషన్ బోర్డర్ లాగా కనిపిస్తుంది. కొంచెం షైనింగ్ ఉంటుంది జరీ బోర్డర్ కాబట్టి. దీంట్లో ఉన్నటువంటి బూటీస్ అన్నీ కూడా మనకి సింగిల్ ఫ్లవర్ కాంబినేషనే కానీ 2 కలర్స్ ఇచ్చారు. ఆ ఫ్లవర్ షేప్ కూడా కొంచెం డిఫరెంట్గా ఇచ్చి మధ్యలో డార్క్ పింక్ కలర్, రాణి పింక్ కలర్ కాంబినేషన్ మీనా వర్క్ తీసుకున్నారు. చాలా దగ్గరగా అనమాట. శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇదే గ్యాప్స్ మెయింటైన్ చేస్తూ ఇచ్చారనమాట. పళ్ళు అనేది డార్క్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి బ్లౌజ్ పార్ట్ కూడా సేమ్ డార్క్ రాణి పింక్ కలరే ఇచ్చారు. 2 సైడ్స్ బోర్డర్ కూడా మనకి గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారనమాట. శారీలో చూసినట్లయితే మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ బోర్డర్ కనిపిస్తుంది కదా, గోల్డ్ కలర్. ఇక్కడ కొంచెం కాంట్రాస్ట్ కలర్స్ కాంబినేషన్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 4950 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ పట్టు శారీ అండి. టోటల్గా మనకి దర్బార్ బోర్డర్ వస్తుంది. బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. ఇది టోటల్గా 1 మీటర్ ఫుల్ పళ్ళు ఉంటుంది. ఈ పళ్ళు పార్ట్లో చూసినట్లయితే సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ, స్ట్రైట్ లైన్స్ అండ్ క్రాస్ లైన్స్ అంటే జిగ్జాగ్ స్టైల్లో ఇచ్చారనమాట. 2 సైడ్స్ బోర్డర్స్ చూసినట్లయితే కనుక ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకి 2 కలర్స్లోకి మిక్స్ అవ్వడం వలన షేడెడ్ లాగా ఉంది. ఇక్కడ వచ్చేసరికి సింగిల్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైన గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో లోటస్ ఫ్లవర్స్ని అన్ఈవెన్గా ఉండే విధంగా ఇచ్చారు. అంటే అప్ అండ్ డౌన్ వచ్చే విధంగా తీసుకున్నారు. టోటల్ 1 మీటర్ పళ్ళు ఉంటుంది ఈ శారీకి. శారీ మొత్తం చూద్దాం. బర్డ్స్ డిజైన్ వచ్చింది.
చాలా దగ్గరగా ఫ్లయింగ్ బర్డ్స్ ఇచ్చారు. ఇక్కడ బోర్డర్ చూసినట్లయితే కనుక పింక్ కలర్ కాంబినేషన్ చిన్న బోర్డర్ ఇచ్చేసి దాని కింద గోల్డ్ కలర్ బోర్డర్ యాడ్ చేశారు. కింద పార్ట్లో మాత్రం మనకి కింద బోర్డర్లో మాత్రం పింక్ కలర్ అనేది కనిపించే విధంగా మనకి దర్బార్ బోర్డర్ తీసుకుని దానిపైన కూడా 2 కలర్స్ కాంబినేషన్తో మొత్తం టోటల్ శారీ అంతా వచ్చే విధంగా మనకి బర్డ్స్ డిజైన్ ఇచ్చారు. అది కూడా ఫ్లయింగ్ బర్డ్స్. మనకి బోర్డర్లో ఏ బర్డ్స్ అయితే వచ్చాయో సేమ్ శారీ అంతా కూడా అదే బర్డ్స్ డిజైన్ని చాలా దగ్గరగా ఇక్కడ ఏదైతే గ్యాప్ చూస్తున్నామో మనం ఇదే గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఇచ్చారు. పింక్ కలర్ ఒకటి, ఎల్లో కలర్ ఒకటి, మధ్యలో మనకి గ్రీన్ కలర్ అనేది టచ్ చేశారనమాట. ఫ్లయింగ్ బర్డ్స్. డార్క్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా కడ్డీ బోర్డర్ ఏదైతే ఉందో జరీ బోర్డర్ అది మాత్రమే కంటిన్యూ చేశారు. కింద మనకి దర్బార్ బోర్డర్ కూడా వస్తుంది. కాకపోతే మనకి శారీలో ఏంటంటే ఫ్లయింగ్ బర్డ్స్ ఇచ్చారు కదా, ఆ ఫ్లయింగ్ బర్డ్స్ అనేది ఇక్కడ మిస్ చేసి ఓన్లీ ప్లెయిన్ బోర్డర్ మాత్రమే ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ కూడా రీజనబుల్ ప్రైస్కే అవైలబుల్ ఉందండి. లైట్ వెయిట్ ఉంటుంది. ఈ శారీ కాస్ట్ 5400 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. కళ్యాణం పట్టు అండి. కంచిపట్టులోనే కళ్యాణం పట్టు. 2 కలర్స్ కాంబినేషన్ కల్నీత బ్యాక్గ్రౌండ్ ఉంటుందన్నమాట పళ్ళులో. ఇది మాత్రం మనకి 1 మీటర్ పళ్ళు లాగా కాకుండా ఆల్మోస్ట్ 30 మీటర్ వరకు మనకి పళ్ళు అనేది ఇచ్చారు. పళ్ళు బ్యాక్గ్రౌండ్లో అంతా కూడా మనకి డైమండ్ టైప్లో గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. 2 సైడ్స్ కూడా టెంపుల్ డిజైన్ లాగా ఇచ్చారనమాట. 2 సైడ్స్ ఇచ్చారు. మధ్యలో అంతా కూడా లోటస్ ఫ్లవర్స్తో గ్రీన్ కలర్ మీనా వర్క్ అలాగే గోల్డ్ కలర్ ఉండే విధంగా కొంచెం షాండ్లియర్ లుక్ వచ్చే విధంగా మనకి ఇక్కడ ఒక ఫ్లవర్ డిజైన్ బంచ్ లాగా ఇచ్చారు. శారీ మొత్తం చూద్దాము. శారీ వచ్చేసరికి రాణి పింక్ కలర్ ఉంటుంది డార్క్. పళ్ళు మాత్రం బ్లూ అండ్ పింక్ కలర్ 2 కలర్స్ కాంబినేషన్ కల్నేతో ఉంటుంది. పైన బోర్డర్ మాత్రం శారీ అంటే పళ్ళులో ఏ కలర్ అయితే ఇచ్చారో ఆ కలర్ కాంబినేషన్తో పాటు గోల్డ్ కలర్ బోర్డర్ కూడా ఉంటుంది. కింద మాత్రం మనకి కొంచెం బిగ్ సైజ్ బోర్డర్ ఇచ్చేసి బ్లూ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో మనకి షాండ్లియర్ టైప్ ఆఫ్ లోటస్ ఫ్లవర్స్ డిజైన్ తీసుకున్నారు. కింద బోర్డర్లో మొత్తం మనకి అక్కడక్కడ ఈ బంచెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా 3 కలర్స్ వేరియేషన్తో ఒకటి గోల్డ్ కలర్తో చిన్న బుటీ ఇచ్చారు. అంటే ఇదే సేమ్ షేప్తో ఉన్నటువంటి బుటీస్, ఎల్లో కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ ఒకటి, అలాగే మళ్ళీ అగైన్ గోల్డ్ కలర్ అండ్ బ్లూ కలర్. అంటే మనకి ఆల్టర్నేట్గా గోల్డ్ కలర్ అనేది యాడ్ చేస్తూ బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనేది మనకి దీంట్లో తీసుకున్నారనమాట. శారీ అంతా కూడా మనకి సింపుల్గా చక్కగా కనిపించే విధంగా చిన్న బుట్టీస్ లాంటివి మనకి డిజైన్స్ ఇచ్చారు. శారీ మొత్తం కంటిన్యూ చేశారు. బ్లౌజ్ కల్నీత కాంబినేషన్ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్కి సెల్ఫ్ లైన్స్ ఇచ్చారండి. అలాగే శారీలో ఏదైతే మనం బోర్డర్ చూసినామో ఇదే బోర్డర్ని మనకి బ్లౌజ్ పార్ట్లో కూడా 2 సైడ్స్ ఇచ్చారు. కింద కూడా మనకి బిగ్ బోర్డరే కంటిన్యూ చేశారు. కాకపోతే ఇక్కడ మనకి డిజైన్ అనేది మిస్ చేశారనమాట. ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 5000 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్లో ఇంకా చాలా ఉన్నాయి. మన నెక్స్ట్ శారీ వచ్చేసి పగిడి పట్టు అండి. పగిడి సిల్క్స్లోనే మనకి పట్టు శారీ ఇది. ఇక్కడ ఏంటంటే 1 మీటర్ పళ్ళు డిజైన్ చేశారు. కాకపోతే మనకి బోర్డర్స్లో డిఫరెంట్ డిజైన్స్ని యాడ్ చేశారు. ఫస్ట్ మిడిల్ పార్ట్ చూద్దాము. మధ్యలో ఫ్లవర్ డిజైన్లో 2 కలర్స్ పికాక్ బ్లూ కలర్ అండ్ పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చేసి ఒక బంచ్ లాగా మిడిల్ బ్లాక్లో ఇచ్చారు. ఎడ్జెస్ చూసినట్లయితే లోటస్ ఫ్లవర్స్ కట్ వర్క్ స్టైల్లో ఆరో మార్క్, మళ్ళీ ఎడ్జ్లో చూసినట్లయితే మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్. అంటే ఈ 4 వేరియేషన్స్తో ఉన్నటువంటి లైన్స్ బోర్డర్ అనేది మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది ఈ శారీకి. పాట్లీ పళ్ళు ఇది మనకి పాట్లీ పళ్ళు స్టైల్లో వస్తుందండి. అంటే లంగావని స్టైల్ కాకుండా ఓన్లీ కుచిళ్ళ పార్ట్లో మాత్రం వేరే కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కదా, సేమ్ అదే టైప్లో ఇచ్చారు. ఫస్ట్ మనం షోల్డర్ పార్ట్లో ఉన్నటువంటి ఫ్లవర్ డిజైన్ చూద్దాము. ఇక్కడ మనకి లోటస్ ఫ్లవర్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చేసి కింద మనకి పింక్ కలర్ అనేది మనకి ఒక కాడలాగా డిజైన్ చేశారు. సేమ్ ఫ్లవరే కాకపోతే కింద మనకి ఈ కాడలో బ్లూ కలర్ అనేది ఇచ్చారనమాట. బోర్డర్స్ చూసినట్లయితే కడ్డీ బోర్డర్సే, మరీ స్మాల్ సైజ్ బోర్డర్స్ కాకుండా కొంచెం లెంతీగా ఉండే విధంగా ఆల్మోస్ట్ 4 to 5 ఇంచెస్ ఉన్నటువంటి మనకి బోర్డర్ తీసుకున్నారు కడ్డీ బోర్డర్. ఇది పాట్లీ పళ్ళు స్టైల్ శారీ కాబట్టి కుచిళ్ళ పార్ట్లో మాత్రమే 3 కలర్స్ వేరియేషన్తో బ్లూ, డార్క్ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఒకటే టైప్ ఆఫ్ డిజైన్ని రాణి పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి డిజైన్ చేశారు. కుచిళ్ళ పార్ట్ తర్వాత మళ్ళీ సేమ్ అండి. శారీలో ఇంతకుముందు మనం షోల్డర్ పార్ట్లో ఏదైతే మనకి బంచెస్ స్టైల్లో చిన్న డిజైన్ చూసామో సేమ్ అదే డిజైన్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైన. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి రాణి పింక్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. దీనికి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఏదైనా మనం డిజైన్ చేయించుకున్నట్లయితే కనుక చాలా బాగుంటుంది. ఈ శారీ కాస్ట్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది. ఓన్లీ 4900 రూపీస్. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం.
నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి డిజైనర్ శారీ అండి. ఇప్పటి వరకు మనం పట్టు శారీస్ చూసాము. ఇప్పుడు మనం ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ చూద్దాము. ఫస్ట్ మనం మెయిన్ బోర్డర్స్ చూద్దాము. కింద మనకి గోట్ వర్క్ లాగా స్లేట్ కలర్ తీసుకున్నారు. తర్వాత వచ్చేసరికి పికాక్ గ్రీన్ కలర్ మీద సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లైన్స్ ఇచ్చారు. తర్వాత మనకి గోల్డ్ కలర్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. ఈ డిజైనర్ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కామన్గా కంటిన్యూ అవుతుంది. అలాగే మిగిలిన షోల్డర్ పార్ట్ అంతా కూడా డోరియా బ్యాక్గ్రౌండ్స్తోనే 3 లైన్స్తో మనకి చెక్స్ తీసుకున్నారనమాట. పైన మొత్తం కూడా మంచి గ్రీనిష్ కలర్ కాంబినేషన్కి ప్లెయిన్ వస్తుంది. కింద బోర్డర్లో మాత్రం పైన మనకి గోట్ వర్క్లో బోర్డర్లో గ్రే కలర్ తీసుకున్నారు కదా, స్లేట్ కలర్. ఆ కలర్ బ్యాక్గ్రౌండ్ నెట్టెడ్ మెటీరియల్ తీసుకుని శారీలో ఏ కలర్ అయితే ఉందో లైట్ కలర్, దానికి డార్క్ కలర్ కూడా వచ్చే విధంగా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. క్రీపర్ పార్ట్ మొత్తం కూడా స్లేట్ కలరే ఇచ్చారు. మొత్తం ఫుల్ శారీ అంతా కూడా మనకి డిజైనర్ లేస్ బోర్డర్ వస్తుంది. ఈ శారీకి బ్లౌజెస్ 2 ఇచ్చారండి. 2 బ్లౌజెస్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి శారీ కలర్ కాంబినేషన్లోనే మనకి రా సిల్క్ మెటీరియల్ ప్లెయిన్ ఉంటుంది. ప్లస్ శారీలో ఏదైతే మనం బోర్డర్ చూసామో 3 కలర్స్ బోర్డర్, సెల్ఫ్ కలర్, గోల్డ్ కలర్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్తో అదే బోర్డర్ ఈ బ్లౌజ్ పార్ట్కి కూడా యాడ్ చేశారు. ఇంకొక బోర్డర్ చూసినట్లయితే మనకి కింద స్కర్ట్ బోర్డర్ లుక్ వచ్చింది కదా, డిజైన్ నెట్టెడ్ మెటీరియల్ గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్ పైన ఆ మెటీరియల్ కూడా యాడ్ చేసి ఇంకొక డిజైనర్ బ్లౌజ్ మనకి బోట్ నెక్ వచ్చే విధంగా, అంటే ఆల్మోస్ట్ హై నెక్ వచ్చే విధంగా ఇచ్చారనమాట. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2850 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి కోటా నెట్టెడ్ శారీ అండి. టోటల్ శారీ అంతా కూడా మనకి ప్రింటెడ్ స్టైల్లో ఇచ్చారు. ఈ శారీ మొత్తం కూడా లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ బ్లూ షేడ్లో ఉంటుంది. ఫస్ట్ మనం బోర్డర్ చూసినట్లయితే గోల్డ్ కలర్ సాటిన్ బోర్డర్, చిన్న బోర్డర్ ఇచ్చారు. దాని కింద లైట్ బ్లూ కలర్ కాంబినేషన్తో గోల్డ్ వర్క్ కూడా యాడ్ చేశారు. ఈ శారీకి 3 సైడ్స్ కూడా మనకి ఈ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అలాగే శారీ మొత్తం చూద్దాము ఓపెన్ చేసి. మొత్తం కూడా పైన షోల్డర్ పార్ట్ అంతా కూడా డైమండ్ లాగా డిజైన్ వచ్చే విధంగా, అంటే క్రాస్ లైన్స్ అండ్ స్ట్రైట్ లైన్స్ వచ్చే విధంగా డిజైన్ ఇచ్చేసి దాని లోపల మనకి లోటస్ ఫ్లవర్ని లైట్ కలర్ కాంబినేషన్తో ప్రింటెడ్ స్టైల్లో ఇచ్చారు. శారీ మొత్తం కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ ప్రింట్ కంటిన్యూ అవుతుందండి. ఈ శారీకి మెయిన్ వచ్చేసి ఈ కింద బోర్డర్ అనమాట. అంటే పైన ఏ కలర్ అయితే తీసుకున్నారో ఆ కలర్ మ్యాచింగ్ అనేది మిస్ అవ్వకుండా మనకి బ్లూ షేడ్ ఫ్లవర్ ఇచ్చారు. లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ వచ్చే విధంగా. మిగిలిన పార్ట్ గ్రే కలర్తో ఫ్లవర్ షేడ్, అంటే బేస్ మొత్తం కూడా మనకి క్రీమ్ కలర్, పైన ఏదైతే ఫ్యాబ్రిక్ యూస్ చేశారో అదే ఫ్యాబ్రిక్ క్రీమ్ కలర్ బేస్ మీద మనకి ఈ 2 కలర్స్తో ఫ్లవర్స్ డిజైన్ వచ్చిందనమాట. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంటుందండి. నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. డిజైన్స్ కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ గోట్ వర్క్లో మనకి లైట్ కలర్ బ్లూ కలర్ ఏదైతే ఇచ్చారో శారీలో ఆ కలర్ కాంబినేషన్ రా సిల్క్ మెటీరియల్ ఇచ్చారు. ప్లస్ శారీలో ఉన్నట్టే సాటిన్ టైప్ ఆఫ్ గోల్డ్ కలర్ బోర్డర్ని ఇక్కడ కూడా యాడ్ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1150 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ డిజైనర్ శారీ వచ్చేసరికి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి. శారీ మెయిన్ అంతా కూడా దీంట్లో ఏంటంటే గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో మనకి బోర్డర్స్ అనేది డిజైనర్ బోర్డర్స్ అనేది యాడ్ చేశారు. వన్ సైడ్ వచ్చేసరికి పింక్, ఇంకొక సైడ్ గ్రీన్ కలర్, మధ్యలో బ్లాక్ కలర్తో ఒక బోర్డర్ లాగా మనకి యాంటీ కలర్ కాంబినేషన్ యాడ్ చేస్తూ ఒక చిన్న, అంటే ఒక పావు మీటర్ మాత్రమే మనకి బోర్డర్ అనేది ఇచ్చారు. శారీలో పైన బోర్డర్ చూసినట్లయితే కనుక గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఉంటుంది. మనకి పళ్ళులో ఎలా అయితే ఇచ్చారో గోల్డ్ కలర్ బోర్డర్ అండ్ గ్రీన్ కలర్, అలాగే పింక్ కలర్ బోర్డర్ అండ్ గోల్డ్ కలర్, అదే టైప్లో మనకి బోర్డర్స్ ఇచ్చారనమాట. గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ పైన బోర్డర్ వస్తుంది. కింద బోర్డర్ చూసినట్లయితే కనుక పింక్ అండ్ గోల్డ్ కలర్ వస్తుంది. దీంట్లో ఫ్లవర్ డిజైన్ కూడా చూసారు కదా, ఎంత లాంగ్ నుంచి చూసినా కూడా ఫ్లవర్ షేప్ అనేది చాలా క్లియర్గా కనిపించే విధంగా మనకి దీంట్లో డిజైన్ ఇచ్చారు. లోపల ఫిల్లింగ్ అంతా పింక్ కలర్, అవుట్లైన్ అంతా కూడా మనకి బ్లూ కలర్ గోల్డ్ కలర్తో మనకి మొత్తం కూడా ఆ లీఫ్ పార్ట్ ఫిల్లింగ్ ఇచ్చేసారు. దానివల్ల ఏంటంటే ఫ్లవర్ డిజైన్ అనేది మంచి బ్రైట్గా కనిపిస్తుంది. అక్కడక్కడ మనకి చిన్న చిన్న బర్డ్స్ కూడా యాడ్ చేశారు. శారీ మొత్తం కూడా ఇదే గ్యాప్ మెయింటైన్ చేశారండి, ఎక్కువ గ్యాప్స్ ఏం లేకుండా. టోటల్ శారీ స్టార్టింగ్ నుంచి పళ్ళు నుంచి స్టార్ట్ చేసి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే గ్యాప్స్తో ఈ చిన్న చిన్న బుటీస్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ని ఇచ్చారు. ఈ శారీకి బ్లౌజ్ సేమ్ అండి, రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. అంటే డిజైన్ అనేది మిస్ చేసి మనకి 2 సైడ్స్ కూడా సేమ్ మనకి శారీలో ఉన్నటువంటి బోర్డర్సే వచ్చే విధంగా కంటిన్యూ చేశారనమాట. ఈ శారీ కాస్ట్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంటుంది. ఓన్లీ 2200 రూపీస్. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ డిజైనర్ శారీ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్లోని లైట్ అండ్ డార్క్ కలర్స్తో ఇచ్చారండి. టోటల్ డిజైనర్ శారీ ఉంటుంది. ఫస్ట్ మనం పైన బోర్డర్ చూద్దాము. ఇక్కడ గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ యాడ్ చేసి కింద మనకి లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ మీద గోల్డ్ కలర్తో డిజైన్ ఉన్నటువంటి ఒక బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్ చూద్దాము. షోల్డర్ పార్ట్ చూసినట్లయితే కనుక చిన్న చిన్న బర్డ్స్ స్టైల్లో పీచ్ కలర్ తీసుకుని దానికి అవుట్లైన్ అంతా గోల్డ్ కలర్, కింద క్రీపర్ వచ్చేసి మనకి లైట్ గ్రీన్ కలర్ ఇచ్చారు.
పైన పార్ట్ మొత్తం కూడా బడ్ స్టైల్లో ఇలాగే కంటిన్యూ అవుతుంది. శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి. ఇప్పుడు మనం షోల్డర్ పార్ట్లో ఎట్లయితే డిజైన్ చూసామో, అంటే ఎటువంటి డిజైన్ అయితే చూసామో అదే డిజైన్ శారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. కింద బోర్డర్ నుంచి, ఆ స్కర్ట్ బోర్డర్ నుంచి పైనంతా కూడా మనకి క్రీపర్ పార్ట్ కొంచెం జిగ్జాగ్ టైప్ ఆఫ్ క్రీపర్ని తీసుకుని లీఫ్ పార్ట్ ఇచ్చారు. ఫ్లవర్స్లో మనకి సైజెస్లో వేరియేషన్ చూపించారు. కొన్ని చోట్ల బిగ్ ఫ్లవర్ వచ్చింది, కొన్ని చోట్ల స్మాల్ సైజ్ ఫ్లవర్ తీసుకున్నారు. ఇట్లా టోటల్ శారీ అంతా కూడా ఈ క్రీపర్ పార్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. కింద బోర్డర్ చూసినట్లయితే కనుక డార్క్ గ్రీన్ కలర్, అంటే బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. దానిపైన అంతా కూడా లైట్ పిస్తా గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్, ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారనమాట. ఫుల్ శారీ అంతా ఇదే డిజైన్ వస్తుంది. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంది. ఈ శారీస్కి బ్లౌజ్ చూసినట్లయితే లైట్ పీచ్ కలర్ కాంబినేషన్, అంటే ఫ్లవర్ డిజైన్ ఏదైతే వచ్చిందో శారీలో క్రీపర్ పార్ట్లో ఆ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. ప్లస్ కింద సేమ్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి, ఓన్లీ 1900 రూపీస్. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ పార్టీ వేర్ శారీ చూస్తున్నామండి. ఇది మనకి లంగావని స్టైల్లో వస్తుంది. శారీ అంతా కూడా ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది, ఫాలింగ్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. బ్రైట్ కలర్స్ కాంబినేషన్స్ తీసుకున్నారు. లైట్ పీచ్ కలర్లోనే మనకి ఏంటంటే షిమ్మర్ రావడం వలన ఇది మనకి చాలా బ్రైట్గా కనిపిస్తుంది. ఈ శారీకి మెయిన్ బోర్డర్స్ అండి, అంటే ఇక్కడంతా కూడా ప్లెయిన్ ఇచ్చారు, కాకపోతే బోర్డర్స్లో మంచి వేరియేషన్ చూపించారు. పైన బోర్డర్కి కింద బోర్డర్కి మనకి వేరియేషన్ ఉంటుంది. పైన బోర్డర్ చూసినట్లయితే కింద గోట్ వర్క్, పైన వచ్చేసరికి రెడ్ కలర్ గోట్ వర్క్, ఆ తర్వాత గోల్డ్ కలర్ బోర్డర్, తర్వాత రెడ్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన అంతా కూడా మనకి పిటాయి వర్క్తో డిజైన్ ఇచ్చారు. పైన బోర్డర్ ఇలా ఉంటుంది కదా, కింద వచ్చేసరికి దీనికి కాంట్రాస్ట్గా ఇచ్చారనమాట. లేస్ టైప్ ఆఫ్ బోర్డర్ అన్ఈవెన్గా ఉండే విధంగా క్రీమ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ మిక్స్తో కట్ వర్క్ స్టైల్ ఆఫ్ బోర్డర్ తీసుకున్నారు. ఈ పైన బోర్డర్ కింద బోర్డర్ ఏదైతే ఉందో ఆ 2 బోర్డర్స్ని మిక్స్ చేసి మనకి ఇక్కడ హ్యాంగ్ అయ్యే పార్ట్లో ఇచ్చారనమాట. ఇది లంగావని స్టైల్ కాబట్టి 2.5 మీటర్స్ మనకి సేమ్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. ఆ తర్వాత మనకి మొత్తం షిఫాన్ ఫ్యాబ్రిక్ యూస్ చేస్తూ చాలా స్టైలిష్గా ఉండే విధంగా మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ ఇచ్చారనమాట. ఈ సారీలో మొత్తం కూడా సన్నటి సీక్వెన్స్ నెటెడ్ మెటీరియల్ తీసుకుని దానిపైన అంతా కూడా సర్కిల్స్ టైప్లో సీక్వెన్స్ వర్క్ తీసుకున్నారు. ఆ కింద బోర్డర్ చూసినట్లయితే పళ్ళు బోర్డర్కి, అంటే షోల్డర్ పార్ట్లో బోర్డర్కి సారీ బోర్డర్కి వేరియేషన్ ఉంటుంది. హ్యాంగ్ అయ్యే పార్ట్లో ఏ బోర్డర్ అయితే తీసుకున్నారో డబుల్ బోర్డర్, ఆ డబుల్ బోర్డర్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారనమాట, అంటే కుచిళ్ళ పార్ట్లో ఇచ్చారు. ఇక్కడ కుచిళ్ళ పార్ట్ నుంచి మొత్తం అంతా కూడా ఇంకా ఈ హెవీ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. చాలా స్టైలిష్గా ఉంది లైట్ కలర్ కాంబినేషన్ పైన. దీనికి బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ ఇచ్చారండి. దీనికి హ్యాండ్స్ పార్ట్లో కానీ నెక్ పార్ట్లో కానీ డిజైన్ చేసుకునే విధంగా ఇట్లా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. తర్వాత సీక్వెన్స్ వర్క్ ఉంది కదా, స్కర్ట్ బోర్డర్ సేమ్ అది ఇచ్చారు. హ్యాండ్స్కి యూస్ చేసుకునే విధంగా లేస్ బోర్డర్ కూడా ఇచ్చారు. ఈ సారీ టోటల్ డిజైనర్ సారీ. ఈ సారీ కాస్ట్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉందండి. పార్టీవేర్ సారీ కాబట్టి ఈ సారీ కాస్ట్ 3500 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మన నెక్స్ట్ సారీ వచ్చేసి ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ సారీ అండి. చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దామండి. పళ్ళు వచ్చేసరికి ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారనమాట. ఒక బ్లాక్ టైప్లో ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి ఒక గోల్డ్ కలర్ బోర్డర్ లాగా, ఇంకొక హాఫ్ పార్ట్ అంతా ఆరెంజ్ కలర్ బోర్డర్ టైప్లో తీసుకున్నారు. ఈ 2 కలర్స్ పైన కూడా ఎటువంటి డిజైన్ ఇవ్వకుండా మనకి ప్లెయిన్ ఇచ్చారనమాట. అలాగే టోటల్ సారీ చూసినట్లయితే కనుక మొత్తం కూడా మనకి షిమ్మర్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ యూస్ చేస్తారు, గోల్డ్ కలర్ ఫ్యాబ్రిక్. దానికి పైన బోర్డర్ కూడా ఆరెంజ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. దీంట్లో వేరే కలర్ థ్రెడ్స్ అనేది ఎక్కడ యూస్ చేయకుండా కలర్స్ మాత్రం ఓన్లీ 2 కలర్స్ మాత్రమే ఉంటాయి. డిజైనింగ్లో మాత్రం జరీతో ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా గోల్డ్ కలర్ మంచి షైనింగ్ ఇచ్చారు. కింద బోర్డర్ చూసినట్లయితే దర్బార్ బోర్డర్ ఇచ్చారు ఆరెంజ్ కలర్. దానిపైన మనకి బిగ్ సైజ్లో లీఫ్ వర్క్ స్టైల్లో ఇచ్చారు. ఒక లీఫ్ వర్క్ వచ్చేసి సిల్వర్ కలర్ కాంబినేషన్, ఇంకొకటి వచ్చేసి మనకి గోల్డ్ కలర్తో ఉంటుంది. సారీ మొత్తం కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. చాలా స్టైలిష్గా ఉంటుంది. ఏ కలర్ ఉన్న వాళ్ళైనా, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా ఈ సారీస్ కట్టుకోవచ్చు. ఈ సారీకి బ్లౌజ్ చూసినట్లయితే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్, అంటే టోటల్గా మనకి కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు. దట్టు మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి షిమ్మర్ అనేది మిక్స్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2250 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి షేడెడ్లో ఉంటుందండి. మొత్తం సారీ అంతా కూడా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా లైట్ వెయిట్. ఫస్ట్ పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్తో ఒక బోర్డర్ స్టైల్లో మాత్రమే మనకి పళ్ళు అనేది కంటిన్యూ అవుతుంది. అలాగే పైన బోర్డర్ చూసినట్లయితే కనుక చిన్నగా సిల్వర్ కలర్ కాంబినేషన్ లైన్ ఇచ్చేసి కింద మనకి గోల్డ్ కలర్ యాడ్ చేశారు. కింద వచ్చేసరికి సిల్వర్ కలర్ అనేది కాంబినేషన్ ఎక్కువ కనిపించి గోల్డ్ కలర్ మనకి లైన్ వైజ్గా ఇచ్చారనమాట. దీంట్లో మనకి షేడెడ్ లాగా ఉంటుంది. పైన పార్ట్ అంతా కూడా డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. అలాగే కింద పార్ట్ వచ్చేసరికి లైట్ ఆరెంజ్ షేడ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఈ టోటల్ శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ లాగా ఉంటుంది. లోపల ఫిల్లింగ్ వచ్చేసి మనకి హెవీ ఫిల్లింగ్ లాగా కాకుండా లైట్గా మనకి లైన్స్ వైజ్గా కనిపించడం వల్ల ఏంటంటే అవుట్లైన్ అనేది బ్రైట్గా ఇచ్చారు. ఇక్కడ పింక్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్, కింద వచ్చేసరికి ఆరెంజ్ కలర్, మనకి లీఫ్ వర్క్లోనే 2 వేరియేషన్స్ గ్రీన్ అండ్ బ్లూ కలర్, ఇట్లా మనకి కలర్స్ అనేది చేంజ్ చేస్తూ 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ మొత్తం కవర్ అయ్యే విధంగా ఉంటుంది. ఆ తర్వాత అంతా కూడా హాఫ్ పార్ట్ కవర్ చేశారు. అంటే టోటల్ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ మనకి డిజైన్ అనేది కనిపిస్తుంది. డార్క్ అంటే పైన కలర్ ఏదైతే ఉందో డార్క్ పీచ్ కలర్, ఆ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ పార్ట్ అనేది ఇచ్చారు. బోర్డర్స్ కూడా 2 సైడ్స్ ఏదైతే బోర్డర్స్ ఇచ్చారో అదే టైప్లో ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3150 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి టోటల్ పార్టీ వేర్ శారీ అండి. ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు శారీ మొత్తం కూడా. బోర్డర్స్ చూసినట్లయితే మనకి బిగ్ సైజ్లో 2 ఇంచెస్ బోర్డర్ని సాటిన్ టైప్ ఆఫ్ బోర్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. కింద మనకి గోల్డ్ కలర్తో సీక్వెన్స్ వర్క్తో వచ్చే విధంగా ఒక డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. శారీకి 3 సైడ్స్ కూడా ఇదే బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో షైనింగ్ బోర్డర్ అదే కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్ మొత్తం కూడా పైన పార్ట్ అంతా కూడా కుందన్ వర్క్తో కంటిన్యూ చేశారు. ఈ శారీకి మెయిన్ ఈ కింద బోర్డర్ అండి. పైన మనం ఏదైతే సాటిన్ బోర్డర్కి కింద మనకి సీక్వెన్స్ వర్క్తో ఒక లైన్స్ టైప్ ఆఫ్ బోర్డర్ చూసామో దాన్ని మనకి ఇక్కడ ఏంటంటే ఒక 8 లైన్స్తో తీసుకున్నారనమాట. నెటెడ్ ఫ్యాబ్రిక్ పైన మొత్తం సీక్వెన్స్ వర్క్ అవుట్లైన్ వచ్చే విధంగా స్టైలిష్గా కనిపించే విధంగా వచ్చింది. స్టెప్స్ పెట్టినట్లయితే కనుక ఈ బోర్డర్ అనేది, ఈ స్కర్ట్ బోర్డర్ అనేది షోల్డర్ పార్ట్కి వస్తుంది. లేదు అంటే కనుక ఇట్లా హ్యాండ్ మీద చక్కగా కనిపిస్తూ ఉంటుంది. కలర్ కాంబినేషన్ అనేది పూర్తిగా కాంట్రాస్ట్ తీసుకునేసరికి బ్రైట్నెస్ కనిపిస్తుంది శారీ మొత్తంలో. బ్లౌజ్ మాత్రం చాలా హెవీగా గ్రాండ్గా డిజైన్ చేశారు. ఇక్కడ ఒక నెక్ ఇచ్చేసారు వన్ సైడ్. ఇదంతా కూడా మనకి నెటెడ్ ఫ్యాబ్రిక్ పైన ఏదైతే డిజైన్ చూసామో అదే డిజైన్ ఇచ్చారనమాట. ఇంకొక నెక్ పార్ట్ ఇక్కడ డిజైన్ చేశారు. ఇదంతా కూడా మనకి చౌకర్ నెక్ టైప్లో బోట్ నెక్ లాగా కానీ డిజైన్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ చూసినట్లయితే లైన్స్ వైజ్గా తీసుకున్నారు. టోటల్గా ఏంటంటే మనకి దీంట్లో కాంట్రాస్ట్ బ్లూ కలర్ అనేది సారీ ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి కాంట్రాస్ట్ ఉండే విధంగా క్రీమ్ కలర్ నెటెడ్ ఫ్యాబ్రిక్ పైన ఇచ్చారనమాట. మొత్తం కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. బాడీ పార్ట్ కావాలి దాని కింద లైనింగ్కి కూడా, ఇది లైనింగ్ పార్ట్ అండి. లైనింగ్కి కూడా మనకి నెటెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ లైనింగ్ కూడా సేమ్ ఇచ్చేసారు. బోర్డర్ కూడా కంటిన్యూ చేశారు. ఇట్లా ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3080 రూపీస్ ఓన్లీ. చూసారు కదండి విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడు తరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.